ఆ సోక్రటీస్ అనే వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు ఆయన చెప్పారంట, రేపు ఉదయం 8 గంటలకి ఈ విషయం తాగి నువ్వు చనిపోవాలి అని ఆ విషయాన్ని తీసుకొచ్చి ఆయన గదిలో పెట్టి వెళ్ళిపోయారు భటులు చెరసాల్లో వేసి. 8 గంటలని చెప్పారు వాళ్ళు, ఖచ్చితంగా 8 గంటలకి ఆయన విషయం తాగి చచ్చిపోయాడంట. అంటే సోక్రటీస్ మరణానికి భయపడలేదు అని వాళ్ళు చెప్పేటువంటి విషయం, ఆయన అభిమానులు చెప్పే విషయం. మరణాన్ని స్వాగతించాడని చెప్పి వదిలిపెట్టారు తప్ప మరణం తర్వాత సోక్రటీస్ ఎక్కడున్నాడో చెప్పలే వాళ్ళు. మరణం తర్వాత ఏంటి అన్నది మిగిలిన ప్రపంచానికి తెలియదు పాపం. ఎలా మరణించాడు, ఎందుకు మరణించాడు, ఎప్పుడు మరణించాడు, మరణించే ముందు ఏం చెప్పాడు, ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటారు తప్ప మరణం తర్వాత సోక్రటీస్ మహిమలో ప్రవేశించాడని చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే సోక్రటీస్ బ్రతుకున్నప్పుడు మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎప్పుడు ఆయన కూడా చెప్పలే పాపం, ఆయన కూడా ఆలోచించలే పాపం. కారణం ఆయనకి యేసు ప్రభు తెలియదు కాబట్టి, కారణం యేసు ప్రభు మాత్రమే మరణాన్ని గెలిచాడు కాబట్టి, కారణం క్రైస్తవులకు మాత్రమే ఖాళీ సమాధి తెలుసు కాబట్టి. గ్రీకులకి జ్ఞానం ఎక్కువ, ఖాళీ సమాధి లేవు పాపం, అన్ని మూత వేయబడిన సమాధులు ఉన్నాయి.